నాగమయ్య దయానంద గారికి ఈరోజు పిల్లలందరూ కలిసి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం మేడం గారికి. హ్యాపీ బర్త్డే టు యు మ్యామ్. ఈరోజు మన నియోజకవర్గం పట్ట నాగమయ్య ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరియు మన పుట్టినరోజు మేడం గారి పుట్టినరోజు సందర్భంగా మన పసుమూర్తి చంద్రరావు గారు 250 గ్లాసులు 200 ప్లేట్లు ఇవ్వటం పేద పిల్లలకి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ మేడం గారి బర్త్డేకి ఇవ్వాలనే వారి ఆశయాలకి కోరికకి మరియు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేడం గారు ఇట్లాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలి. వారి యొక్క ఎమ్మెల్యే గారి యొక్క జన్మదిన సందర్భంగా కళాశాల డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ చంద్రరావు గారు, పసుమర్తి చంద్రరావు గారు ఈరోజు కళాశాల విద్యార్థుల కోసం 250 స్ట్రీట్ ప్లేట్స్ మరియు గ్లాసుల్ని ఉచితంగా పిల్లలందరికీ అందించడం జరిగింది. వారందరికీ కళాశాల తరఫున విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం ఒకసారి చూడు. ఓకే ఎమ్మెల్యే గారు మట్టా నాగమయ్య దయానంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకి ఇక్కడ ఫ్యాన్స్ మరియు మీకు బుక్స్ ఇవ్వటం ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సపోర్ట్తో ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా ఈ గిఫ్ట్స్ అన్ని మీకు అందజేస్తున్నారు. మనకి అందజేస్తున్న మన నాయకులకి మరియు కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరూ కూడా నా తరఫున, మా 15వ వార్డు కౌన్సిలర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్. లేదా కొన్ని చోట్ల ప్లేట్స్, గ్లాసెస్ అలా రకరకాలుగా ఇస్తూ వచ్చాము అందరం కలిసి. కానీ మా అందరి ఉద్దేశము, అందులో ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళు మంచి జాబ్స్లో స్థిరపడాలి. అంతే కదా, అమ్మా నాన్న ఇప్పుడు కష్టపడుతున్నారు, కొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు, లేదా కొంతమంది అగ్రికల్చరల్ చేసుకుంటున్నారు. కానీ అందరికన్నా ఇంకా మీరు బేసిక్గా ఉండాలని ఎప్పుడూ కోరుకునేటువంటి మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగింది. మరి ఎప్పుడైనా సరే మీరంతా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళంతా కోరుకునేది మీరందరూ బాగుండాలి, మీరంతా చాలా సంతోషంగా ఉండాలి, మంచి జాబ్స్లో వెల్ సెటిల్డ్ అవ్వాలి. అంతే కదా, అవునా? మరి అలాంటి హామీ ఈరోజు మాకు ఇస్తారా మీరు? మరి ఏది థ్యాంక్ యూ మా. ఎందుకంటే మేము మేడం గారి పుట్టినరోజు సందర్భంగా పేపర్లు, పెద్ద పెద్ద యాడ్లు, మరి పిక్సీలు ఇవన్నీ కడతాం. ఎందుకంటే మాకు మేడం గారి మీద ఉన్న అభిమానంతో కడతాం అన్నమాట. ఆ మేడం గారు ఏం చెప్పారంటే ఒక పేపర్కి యాడ్ ఇస్తే 10,000, 15,000, 20,000 అవుతుంది. పెన్సిల్ ఇవన్నీ కడితే చాలా డబ్బులు వేస్ట్ పోతాయి, ఏమీ రావు, ఇక వేస్ట్ ఖర్చులు అనమాట. అప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే ఆ వేస్ట్ ఖర్చులు అలా పెట్టవద్దు మీరు, ఎందుకంటే ఎవ్వరూ తిన్నట్టు ఉండదు, వేస్ట్ ఖర్చులై ఆ ఖర్చు లేదో పేద విద్యార్థులు పిల్లలు పెట్టండి, నా పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి ఇవ్వండి అని చెప్పి మేడం గారు ప్రత్యేకంగా అందరూ చెప్పి, మరియు కనీసంగా పేపర్లు కూడా ఇచ్చారు యాడ్. పేద పిల్లలకి సాయం చేయండి,
నా పేరుతో. కానీ వేస్ట్ డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పేసరికి మేము యొక్క పేపర్ యార్డ్ కానీ ఎక్కడ ఏమీ లేదు. ఆ డబ్బులు మేము ఖర్చు పెట్టే డబ్బులు మీకు మేడం గారి మీద ఉన్న అభిమానంతో పేద పిల్లలకి మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో పెన్ను, పుస్తకాలు, కొన్ని స్కూల్లో గ్లాసులు, ప్లేట్లు, అంటే మన పసుమూర్తి చంద్రరావు గారు ఉన్నారుగా, మీకు అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన గారు 250 గ్లాసులు, 250 ప్లేట్లు అక్కడ మన కాలేజీలో హాస్టల్లో అక్కడ ఇచ్చారన్నమాట. అంటే మేడం గారి పేరు మీద, మేడం గారి పేరుతో ఆయన గారు ఇచ్చారు. మేము అందరం కలిసి కూడా ఇక్కడ వాళ్ళు అందరం మీ దగ్గర ఎవరు వచ్చిన అందరం కలిసి కూడా, ఇంకా చాలామంది బయటికి వెళ్ళారు, ఇంకా అందరూ కలిసి కూడా మేము వేస్ట్ ఖర్చు చేయకుండా మీకు పెన్ను, పుస్తకాలు ఇద్దామనే ఉద్దేశంతో మేము వచ్చినాం. కాబట్టి మేడం గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రమేష్ గారు